ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బాయ్స్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. మళ్ళీ మన రంగంలో దిగాలనుకుంటా, మర్చిపోయారు అనుకుంటా. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుని స్టార్టింగ్లో అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు వచ్చేసి 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కొంతసారికి స్క్రోల్ చేస్తే ఫొటోస్ అనేది రివీల్ అయిపోతుంటాయి. మీరు ఏం చేస్తారంటే 5 సెకండ్ 6mm వరకు వచ్చేసి ఫొటోస్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో అనేది యాడ్ అయిపోయింటుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది సెలెక్ట్ అయిపోయింటుంది. థర్డ్ ఫోటో అంటే సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫొటోస్ ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. వీడియో అనేది మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.